శ్రీ గురుభ్యో నమః. మనం నేటి చూడబోయే వీడియోలో ఈ నవంబర్ నెలలో వృషభ రాశి వారి రాశి ఫలితాలు పూర్తిగా ఎలా ఉండబోతున్నాయి, ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు ఏమిటి, అలాగే కలిసి రాని తేదీలు ఏమిటి, ఈ రాశి వారు ఈ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఏ దేవత ఆరాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో జన్మస్థానంలో గురుడు, కర్కట రాశిలో కుజుడు, కుంభరాశిలో శని భగవానుడు, అలాగే 11వ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారు నవంబర్ నెలలో అన్ని విషయాలలోనూ మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే వీరికి ఈ నెలలో కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని విషయాలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు ఈ సమయంలో సరైన సమయానికి ఆహారాన్ని తినడం, అలాగే సరైన సమయానికి నిద్రపోవడం, ఈ రెండు విషయాలను తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఈ సమయంలో స్థాన మార్పిడి మరియు గృహ మార్పిడి కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ రావడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క సంతానం కారణంగా సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి గల పురుషులు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలో స్త్రీల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 3, 10, 12, 16, 21, 22. అందువల్ల మీరు ఏ పనులు ప్రారంభించాలి అనుకున్నా ఈ తేదీల్లో ప్రారంభిస్తే ఆ పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయంలో కలిసి రాని తేదీలు 6, 8, 14, 19, 23, 26. ఈ తేదీల్లో మీరు ఏ పని ప్రారంభించినా వాటిలో మీరు ప్రతికూల ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో ఏ పనిని చెప్పకపోవడం మంచిది. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ప్రతి సోమవారం మహాదేవుణ్ణి, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అంత శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.